మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ కొలువు తీరింది. మంత్రులు కేటాయించబడ్డారు. 24 మంది మంత్రులు. మరి 24 మంత్రులకి ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత శాఖల కేటాయింపుగా కూడా అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించనున్నారు. ఇవాళ ఎవరెవరికి ఏ శాఖలు ప్రకటిస్తున్నారో ఆ శాఖల జాబితాని ఈరోజు వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుమలలో చంద్రబాబు గారు ఆ జాబితాను కూడా వెంకన్న స్వామి పాదాల దగ్గర పెట్టి ఈ శాఖలన్నీ కూడా చాలా సమర్థవంతంగా పనిచేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలని ఒక కృతనిశ్చయంతో ఆ జాబితానంతా కూడా వెంకటస్వామి ఆశీస్సుల కోసం ఆడ పెట్టి ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్టు మనకున్న సమాచారం. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2 మంత్రులు, అంటే విడిపోయిన జిల్లాలకి భీమవరం జిల్లాకి ఒకరు, ఏలూరు జిల్లాకి ఒకరు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే మరి 1989-94లో పాలకొల్లు నియోజకవర్గం నుండి చేగొండి హరిరామ జోగయ్య గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి చేగొండి హరిరామ జోగయ్య గారు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ రోజున దాదాపుగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది మంత్రులు మరి జిల్లాలో మంత్రులు అయ్యారు. కానీ పాలకొల్లు నియోజకవర్గం నుండి 30 ఏళ్ల తర్వాత డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు క్యాబినెట్ మంత్రి అయ్యారు. మరి ఆయన రాజకీయాలకు రాకముందు ఒక కాలేజీలో ఒక లెక్చరర్గా, అదేవిధంగా ఒక పిహెచ్డి చేసి ప్రజాసేవ అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా ఎమ్మెల్యే కాకముందే నిమ్మల రామానాయుడు గారు అలాంటి సేవా కార్యక్రమాలు పాలకొల్లు నియోజకవర్గంలో చేసిన సందర్భం ఉంది. మరి వ్యూహాత్మకంగా 2014లో మరి పాలకొల్లు టికెట్ తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ అధిష్టానం అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి పాలకొల్లు స్థానాన్ని కేటాయించారు. నంబర్ 1 మెజార్టీతో గెలిచారు. అంతేకాకుండా 2019లో కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గారు చాలా తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా దాదాపుగా వేలల్లో 17,000కు పైబడి మెజార్టీతో మరి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు నుంచి విజయం సాధించారు. మళ్ళీ 24 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లు నుండి దాదాపుగా 65,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇవాళ ఏపీలో ఒక కీలకమైన మంత్రిగా, ఒక సమర్థవంతమైన, ఒక మంచి వాగ్దాటి కలిగిన నాయకుడిగా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పేరు సంపాదించారు. శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఫ్లోర్ లీడర్గా కీలకమైన నాయకుడిగా కూడా శాసనసభలో మాట్లాడేవారు. మరి అలాంటి నిమ్మల రామానాయుడు గారికి 30 ఏళ్ల తర్వాత పాలకొల్లు నియోజకవర్గానికి క్యాబినెట్ మంత్రి వచ్చింది. మరి ఈ క్యాబినెట్ మంత్రికి జిల్లాలో, ఎందుకంటే రాష్ట్రం ఎక్కడైనా పర్యటించవచ్చు, మరి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల మీద పట్టున్న నాయకుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. మరి ఈరోజు శాఖల్లో మరి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి ఏమేమి శాఖలు కేటాయిస్తారు, మరి ఏమి ఇవ్వబోతున్నారు అనేది చర్చ నడుస్తుంది. మరి మనకు అందుతున్న సమాచారం మేరకు ఒకటి సమాచార పౌర సంబంధాల శాఖ ఒకటి, రెండోది ఈ సివిల్ సప్లై కానీ లేదంటే పర్యావరణం కానీ
లేకపోతే పశుసంవర్ధక శాఖ కానీ ఇలా కీలకమైన శాఖలో కొన్ని గనుల శాఖ కానీ వీటిలో ప్రధానమైన శాఖల్ని నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చే అవకాశం ఉందని మనకు అందుతున్న సమాచారం. మరి ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా చేయగల సమర్థుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. మరి ఆయనకి ఇవాళ శాఖ కేటాయించిన తర్వాత పరిపాలన అంటే చంద్రబాబు గారు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి రేపటి నుండి చేయబోతున్నారు. మరి మంత్రులుగా తీసుకున్న వాళ్ళు కూడా అప్పుడే జిల్లాలకు కేటాయించిన మంత్రులు జిల్లాలకు వచ్చేసారు. అప్పుడే అంటే నెక్స్ట్ డేనే పరిపాలన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. జిల్లాలకు వచ్చారు, పార్టీ నాయకులతో మాట్లాడుకుంటారు, జిల్లా ప్రజల ఆకాంక్షలు ఏంటి, ఇక్కడుండి రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు అనుగుణంగా పనిచేయాలనే లక్ష్యంగా అడుగులు వేయబోతున్నారు. కాబట్టి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ రోజు నుండి కేబినెట్ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయనకి అన్ని నియోజకవర్గాలతో ఉన్న సత్సంబంధాలు, మరి నియోజకవర్గాల అభివృద్ధిలో మరి నిమ్మల రామానాయుడు గారు కేబినెట్ మంత్రి హోదాలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఒక సమర్థవంతమైన ప్రజాప్రతినిధికి కేబినెట్లో చోటు లభించడం పట్ల డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి ఎంటీవీ తెలుగు డిస్ట్రిక్ట్ మీడియా తరపున కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,